హలో, ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ కూర. దానికోసం ఫ్రెష్గా లేతగా ఉన్న చిన్న చిన్న వంకాయల్ని పిక్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా గుత్తి వంకాయ స్టైల్లో ఇలా కట్ చేసుకోండి. కొన్నిసార్లు మనకి చాలా తక్కువ టైం ఉంటుంది, కానీ చాలా టేస్టీగా చాలా బాగా ఉండాలి అని అనుకుంటాం. అలాంటప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వంకాయల్లోకి మసాలా స్టఫ్ చేసుకోవడం కోసం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం. ఒక మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా రుబ్బుకోండి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని ఇంకొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోంచి నీరంతా తీసేసి ఇప్పుడు ఆ మసాలాని కొద్దిగా వంకాయల్లోకి స్టఫ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వంకాయల్ని స్టఫ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా వంకాయలన్నిటినీ స్టఫ్ చేసుకున్న తర్వాత నాకు కొద్దిగా మసాలా మిగిలింది, అది కూర వండుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకొని అందులో సరిపడా నూనెని వేసుకొని తాలింపు కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 1/2 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని వేపించుకుంటున్నాను. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోనే స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోండి. వంకాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే మిగిలిన మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అలాగే ములక్కాడ ముక్కలు, కొద్దిగా ఒక హాఫ్ టమాటోని కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను. మసాలాలోని పచ్చివాసనంతా పోయేంత వరకు కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వదిలేయండి. ఇలా వంకాయలు, ములక్కాడ అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోనే 1 కప్పు చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. వంకాయ కూరలో 1 స్పూను బెల్లం పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకుంటే ఈ ఆప్షన్ని స్కిప్ చేసుకోవచ్చు. మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ముక్క ఉడికిందా లేదో చూసుకోవడమే. నేను తీసుకున్న వంకాయలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా క్విక్గా ఉడికిపోయింది. అంతే, గుత్తి వంకాయ కూర రెడీ. కూరలోంచి ఆయిల్ బయటకు వచ్చింది అంటే కూర అయిపోయినట్టే. చూసారా, చాలా క్విక్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా తెలుసుగా ఏం చేయాలో, అదేనండి, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.